కడప నగరంలో పెండింగ్ ఉండే వేతనాలు ఇవ్వాలని దాదాపు పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కానీ వేతనాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కడప కార్పొరేషన్ అధికారులు కానీ కమిషనర్ కానీ ఈరోజు ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు క్రిస్మస్ వెళ్ళిపోయింది, జనవరి 1 వెళ్ళిపోయింది, మరో సంక్రాంతి రాబోతుంది. అంటే మీరేమో పండగలు చేసుకోవాలి, మీరేమో పిల్ల పాపలతో బాగుండాలి, ఈరోజు మున్సిపల్ కార్మికుల కుటుంబాలకు అప్పుల పాలు కావాలని మేము తెలియజేస్తున్నారా? ఈరోజు కమిషనర్ గారు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు కలెక్టర్ గారు గుర్తుపెట్టుకొని వెంటనే శాలరీ వచ్చేటట్టు చూడాలి. ఇంకో విషయం ఏమంటే చెత్త దాంట్లో సంబంధించిన కొంతమందిని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్ చేసిన దాంట్లో కొంత ఆప్కాస్ వర్కర్స్ని ఈరోజు విధుల్లోకి తీసుకోవడంలే. మేము ఒకటే మాట చెప్తున్నాం, సస్పెండ్ చేసిన వాళ్ళందరినీ ఆప్కాస్ వర్కర్స్ అందరినీ విధుల్లోకి తీసుకోవాలి. అంటే మీకు ఒక న్యాయం, ఆప్కాస్ వర్కర్కి ఒక న్యాయమా? పర్మనెంట్కి ఒక న్యాయం, ఆప్కాస్కి ఒక న్యాయమా? వాళ్ళ పిల్లలు ఎలా తిరిగి బతుకుతారు? ఈరోజు చెత్త పన్ను రాబట్టమనేది మీరే, తీసుకోమనేది మీరే, తెమ్మనేది మీరే, లేకుంటే ఆబ్సెంట్ వేస్తామనేది మీరే. ఈరోజు అది చేసిన పాపానికి ఈరోజు ఏమో తినే వాళ్ళు ఏమో జాయినింగ్ అయినారు, తినలోనేమో ఈరోజు రోడ్డు పాలైన పరిస్థితి ఉంది. అట్లాగే అడిషనల్ కోవిడ్ కొత్త కార్మికులకు సంబంధించి ఈరోజు 12,000 రూపాయలు జీతంతో ఎలా బతుకుతారు? వాళ్ళకి తక్షణమే 19,065 రూపాయలు కలెక్టర్ గారు ఇచ్చిన జీవో సర్క్యులర్ ప్రకారంగా వేతనాలు ఇవ్వాలి. అట్లాగే ఇంజనీర్ సెక్షన్లో కొంతమంది అధికారులు ఈరోజు పెద్ద ఎత్తున స్కామ్ చేయబోతున్నారు, పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. దీంట్లో సిటీ ప్లానింగ్ కానించి ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే కార్మికుడు కానించి ఈరోజు పారిశుద్ధ కార్మికులకు సంబంధించింది సోప్స్ ఇచ్చినారు, చెప్పల్స్ ఇచ్చినారు, ఇంతవరకు ఆయిల్ రాలా, యూనిఫామ్ రాలా, ఇట్లాంటి అనేక రూపాయల సమస్యలు ఉన్నాయి. అలాగే మీ చనిపోయిన కుటుంబంలో సంబంధించిన వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలని, వాళ్ళ ఉద్యోగాలు లేకుంటే ఎమ్మెల్యే గారు వెంటనే జోక్యం చేసుకొని దీనిపైన వెంటనే మాకు న్యాయం జరిగేటట్టు ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ న్యాయం చేయాలని మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో రేపు మేమందరం ఎమ్మెల్యే గారి ఇంటికాడికి పోయి మెమరాండం ఇచ్చేదానికి వెళ్తున్నాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఏమన్నా జరిగినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఇది మా బాధ్యత కాదు, ఇది కార్పొరేషన్ అధికారుల బాధ్యత అని సిఐటిగా తెలియజేస్తున్నాం.